దేవుడు నెలకో వాగ్దానము, రోజుకో వాగ్దానం ఇవ్వడండి. నేటి క్రైస్తవులకి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు నచ్చవండి. కానీ ఇలాంటి వాళ్ళు దేవుని వాగ్దానం అంటూ టెస్ట్ కాంటెస్ట్ సందర్భం లేకుండా అసందర్భంగా నేటి వాగ్దానం అంటూ దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇలాంటి మాటలు చెప్తూ జనాలకు దేవుడి గురించి చాలా తప్పుగా బోధిస్తున్నాడు. ఇలా వాక్యం చదవడం అనేది దేవుణ్ణి తప్పుగా ఆరాధించడానికి కారణమవుతుంది. దేవుడు ఇచ్చిన 6 పుస్తకాలు అవమానించినట్టు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు అవునట్టుగానే ఉన్న ఆ వాక్యాన్ని అవమానించడం అండి. కానీ నేటి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళని ఇష్టపడతారు, ఇలాంటి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని పెద్దగా ఖండించరు. కానీ ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలులాగా అబద్ధ బోధకుల పేర్లు చెప్పి తిమోథెయుసు 2వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతారు మీరు. హుమెనైను, ఫిలేతు ఈ అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త, వీళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు, ఈ బోధలు కొరుకు పుండు వల్ల ప్రాకుతున్నవి అనేసి ఎప్పుడైతే సంఘాలు హెచ్చరిస్తారో, ఇలాంటి బోధల వల్ల చాలామంది విశ్వాసం తప్పిపోతున్నారు, వాళ్ళు విశ్వాసం జరుపుతున్నారు, వీళ్ళు నరకానికి వెళ్ళడమే కాదు వీళ్ళతో పాటు చాలామంది నరకాన్ని తీసుకెళ్తారు అనేసి అబద్ధ బోధకుల పేర్లు డైరెక్ట్ చెప్పేసి ఎప్పుడైతే సంఘాలు హెచ్చరిస్తారో అప్పుడు నేటి క్రైస్తవులని వాళ్ళు గుర్తించుకుంటున్నారు. వాక్యం పట్ల సరైన జ్ఞానం లేదు వాళ్ళకి. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చేసి పౌలు గారు కూడా నేటి క్రైస్తవులు చెప్తారు, పౌలు గారు తీర్పు తెచ్చకండి, అది మీ పని కాదు, దేవుడు చూసుకుంటాడు. అయినా వాళ్ళ పేర్లు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం మీకు ఏంటండి? మీ పరిచయం మీరు చేసుకోవచ్చు కదా, మీరు సువార్త ప్రకటించకుండా అబద్ధ బోధకుల పేర్లు చెప్పడం అవసరమా అండి? మీకు ఎందుకండి? దేవుడు చూసుకుంటాడు కదా. అయినా వాళ్ళ అబద్ధ బోధ చేస్తూ చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకండి? అవసరం ఏంటండి? వాళ్ళు విశ్వాసం చెప్తున్నారంటే అది దేవుడు చూసుకున్నారు, మీకు సంబంధం ఏంటండి అనేసి నేటి క్రైస్తవులు అపోస్తలుడైన పౌలు గారితో కూడా మరి హుమెనైను, ఫిలేతు వాళ్ళకి దేవుడు గొప్పగా ఆశ్రయించాడు. అంటే వాళ్ళు తప్పు పోస్తే గొప్పగా ఆశ్రయిస్తారు దేవుడు. వాళ్ళని కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళు వెంబడిస్తున్నారు కదా. అయినా పౌలు గారు మీ పరిచయం మీరు చేసుకోవచ్చు కదండి. ఇక క్రిటిసిజం చేయడం మీ పరిచర్య, ఆ పేర్లు మీకు ఎందుకండి? మీ పరిచయం మీరు చేసుకోలేకనే వాళ్ళే అంటున్నారు, తీర్పిచ్చేది ఎవరండి? మీరా? దేవుడు తీర్పిస్తారు అంటూ నేటి క్రైస్తవులు, వాక్యం పట్ల జ్ఞానం లేని క్రైస్తవులు అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారండి. అంటే అపోస్తలుడైన పౌలు గారు పనిలేక రాశారు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు పనిలేక రాపించాడా? సంఘాన్ని హెచ్చరించడానికి రాయించలేదా? వీటితో సంబంధం లేదండి, మాకు ఏది అవసరం, మాకు ఏది ఇష్టమో దాన్ని మీరు టెస్ట్ కాంటెస్ట్ సందర్భం లేకుండా మాకు చెప్పండి, అది చాలు అనేసి ఈ విధంగా ఉన్నారు నేటి క్రైస్తవులు. ఆ విధంగా బైబిల్ చదవడం అనేది దేవుని అవమానించడం. అంటే బైబిల్లో ఏ వచ్చినా వాళ్ళకి ఇష్టమో అది మాత్రమే తీసుకొని, అంటే బైబిల్ దేవుడు 6 పుస్తకాలు ఇచ్చినప్పటికీ ఏ వాక్యాలు ఇష్టమో అవి మాత్రం తీసుకొని వాటి ప్రకారం గుడ్డిగా వెళ్ళడం అనేది దేవుడు అసహించుకుంటాడు. నేటి క్రైస్తవులు నిజంగా చాలామంది ఇలాంటి వాళ్ళని గుడ్డిగా అమరుస్తారు తప్ప అపోస్తలుడైన పౌలు ఖండించే వాళ్ళని అసలు వాళ్ళు అసహించుకుంటారు, ద్వేషిస్తున్నారండి. చాలా బాధాకరమైన విషయం.